దుష్టశక్తులు వణికిపోయిన ఒక గ్రామం. హనుమంతుడి కృప. ఒక గ్రామంలో రాత్రి అవుతుందంటే చాలు తలుపులు మూసుకుని భయంతో వణికిపోయేవారు. ఎందుకంటే ఆ గ్రామం మీద దుష్టశక్తుల ప్రభావం మొదలయింది. పిల్లలు నిద్రలోనే ఏడవడం, ఆరోగ్యంగా ఉన్నవాళ్లకి ఒక్కసారిగా జబ్బులు రావడం, కలల్లో భయంకర రూపాలు కనిపించడం, కొంతమందికి మాటలు కూడా రావడం ఆగిపోవడం. గ్రామ పెద్దలన్నారు, ఇది సాధారణం కాదు, ఇది దుష్టశక్తుల ప్రభావం. పూజలు చేశారు, తంత్రాలు చేశారు, కాని సమస్య తగ్గలేదు. రోజురోజుకీ భయం ఇంకా పెరిగింది. అలాంటి గ్రామంలోనే రాముడు, హనుమంతుణ్ణి ప్రాణంగా నమ్మే ఒక పేద భక్తుడుండేవాడు. అతనింట్లో ఒక చిన్న ఆంజనేయుడి ఫోటో, రోజూ హనుమాన్ చాలీసా జపం. గ్రామమంతా భయపడుతున్నా అతడు మాత్రం ఒకటే అనేవాడు, హనుమంతుడున్నాడు, మనకు భయమెందుకు? ఒక అమావాస్య రాత్రి దుష్టశక్తులు గ్రామం మీద పూర్తిగా దాడి చేశాయి. గాలులు ఊపిరాడకుండా వీచాయి. దీపాలు ఆరిపోయాయి. జంతువులు భయంతో అరవడం మొదలుపెట్టాయి. ఆ భక్తుడి ఇంటి ముందు భయంకరమైన శబ్దం, ఎవరో తలుపు తట్టినట్టు. అయినా అతడు భయపడలేదు. కళ్ళు మూసి గట్టిగా జపించాడు, జై హనుమాన్, జై శ్రీరామ్. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఇంట్లో ఉన్న ఆంజనేయుడి చిత్రం తేజస్సుతో వెలిగిపోయింది. గదనాదం వినిపించింది. భయంకరమైన గాలులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గ్రామస్థులు చూసింది, ఆకాశంలో ఎర్ర వెలుగుతో ఒక మహావీరుడు. దుష్టశక్తులు రామదూత వచ్చాడు అని అరుస్తూ అడవుల్లోకి పారిపోయాయి. ఆ రాత్రి తర్వాత గ్రామంలో మార్పు మొదలైంది. జబ్బులు పోయాయి, పిల్లలు నవ్వారు, భయం మాయమైంది. గ్రామం మధ్యలో ఆంజనేయుడి గుడి కట్టారు. అక్కడ ఒక నమ్మకం ఏర్పడింది, హనుమంతుడి పేరు వినగానే దుష్టశక్తులు దరిదాపుల్లోకి రావు. ఆంజనేయుడు కేవలం బలంగాదు, రక్షణ. భయం ఉన్నచోట హనుమంతుడు ఉంటే దుష్టశక్తులు నిలవవు. నువ్వు ఒంటరిగా లేవు, నీ వెనుక రామదూత ఉన్నాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.